గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమః, ఋషిభ్యో నమః, దక్షిణామూర్తయే నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, అనివార్య కారణాలతో అప్పుడప్పుడు కుంటుపడుతూనే ఉంది మన ప్రోగ్రాం. అయినా చివరికి అమ్మ తీరం చేరుస్తుంది అనే నమ్మకం. న్యాసం ఆవాహనం చైవ నామాని అర్గళ కీలకే 5 అయినాయి. ఈరోజు హృదయం దళం ప్రయత్నం చేస్తాం. అస్య శ్రీ చండికా హృదయ స్తోత్ర మహామంత్రస్య ఏ దేవతకైనా హృదయము, అష్టోత్తర శతనామము, మరి కవచము ఉంటుంది. ఒక్కొక్కరి వైవిధ్యం. కాళీ హృదయం చూస్తే భయం కలుగుతుంది. ఈమె అట్ల కాదు. దుర్గా మనల్ని అక్కున చేర్చుకున్నట్టుంటుంది. హృదయస్థోత్ర మహామంత్రస్య మార్కండే ఋషి అనుష్ఠుప్యంద శ్రీ చండికా దేవత హ్రాం బీజం హ్రీం శక్తి క్రూం కీలకం శ్రీ చండికా పరమేశ్వరీ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగ. హ్రాం అంగుష్టాభ్యా నమః, హ్రీం తర్జనీభ్యా నమః, హ్రూం మధ్యమాభ్యా నమః, హ్రైం అనామికాభ్యా నమః, హ్రౌం కనిష్ఠికాభ్యా నమః, హ్రః కరతలకరుష్టాభ్యా నమః, హ్రాం హృదయాయ నమః, హ్రీం శిరసే స్వాహ, హ్రూం శిఖాయ వషట్, హ్రైం కవచాయ హుం, హ్రౌం నేత్రత్రయాయ ఔషట్, హ్రః అస్త్రాయ భట్, ఓం భూస్వమితి బంధ. ధ్యానం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకీ గౌరీ నారాయణి నమోస్తుతే. అథ బ్రహ్మ ఉవాచ అథ అతః సంప్రవక్ష్యామి విస్తరేణ యథా తథం చండికా హృదయం గుహ్యం శృణుష్వ ఏకాగ్రమానసః. ఓం ఐం హ్రీం క్లీం ఐం హ్రీం క్లీం హ్రాః హ్రం హ్రీం హ్రూం. జయ జయ చాముండే చండికే త్రిదశ మణిమకుట కోటిరసంఘట్టిత చరణారవిందే. గాయత్రీ సావిత్రీ సరస్వతీ మహా ఆశీకృతాభరణే భైరవరూపధారిణి ప్రకటితదంష్ట్రోగ్రవదనే. ఘోరే ఘోరాననే జ్వరజ్వరజ్వాలాసహస్రపరివృతే మహాట్టహాసమధరీకృత దిగంతరే సర్వాయుధ పరిపూర్ణే కపాలహస్తే గజాజినముత్తరీయే భూతద్భేతాళ బృంద పరివృతే ప్రకంపిత చరాచరే. మధుకైటభ మహిషాసురధూమ్రలోచన చండముండరక్త బీజజుంభనిజుంభాది దైత్య నిష్కంటకే. కాళరాత్రి మహామాయే శివే నిత్యే. ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయు కుబేర ఈశాన్య. ప్రధాన శక్తిభూతే బ్రహ్మ విష్ణు శివస్తుతే త్రిభువనాధారధారే వామే జ్యేష్ఠే వరదే రౌద్రీ. అంబికే బ్రాహ్మీ మాహేశ్వరీ కౌమారీ వైష్ణవీ శంఖినీ వారాహి ఇంద్రాణీ చాముండా శివదూతి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి
నాద మధ్యస్థితే మహోగ్ర విశోరగ ఫణామణి ఘటిత మకుట కటక రత్న మహాజ్వాలామయ పాద బాహు కంఠ ఉత్తమంగే మాలాకులే మహామహిషోపరి సంస్థితే గంధర్వ విద్యాధరాధికే విద్యాధర ఆరాధికే నవరత్ననిధికోశే తత్వస్వరూపే వాక్ పాణి పాద పాయూపస్థాత్మికే శబ్దస్పర్శ రూపరసగంధాదిస్వరూపే త్వక్ చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణ బుద్ధిస్థితే ఓం ఐంకార హ్రీంకార క్లీంకార హస్తే ఐంకార హ్రీంకార క్లీంకార హస్తే ఆం క్రోం ఆం క్రోం ఆగ్నేయనయన పాత్రే ఆగ్నేయనయన పాత్రే ప్రవేశయ ప్రవేశయ త్రైలోకవరవర్ణిని సమస్తచిత్తం వశీకురు వశీకురు మమ శత్రూన్ శీఘ్రం మారయ మారయ జగ జాగ్రస్వప్న సుషుప్తి అవస్థాసు అస్మాం రాజా చోర అగ్ని జల వాత విష భూత శత్రు మృత్యు జ్వరాది స్ఫోటకాది నానారోగేభ్యః నానా అభిచారేభ్యః నానా అపవాదేభ్యః పరకర్మ పరమంత్ర పరతంత్ర పరయంత్ర ఓషధ శల్య శూన్య క్షుద్రేభ్యః సమ్యక్ మాం రక్ష రక్ష క్షుద్రేభ్యః సమ్యక్ మాం రక్ష రక్ష ఓం ఐం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హరః స్ప్రాం స్ప్రీం స్ప్రూం స్ప్రైం స్ప్రౌం స్ప్రహ మమ సర్వకార్యాణి సాధయ సాధయ హుం ఫట్ స్వాహ. ఈ మహామంత్రం ఇదం ఏకవింశతి వారం జపేత్. 21 పర్యాయాలు ఇది జపిస్తే పైన చెప్పబడినవి అన్నీ నెరవేరుతాయి. రాజద్వారే మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాను. శ్మశానేవా వివాదే శత్రు సంకటే భూతాగ్ని చోరమధ్యస్థే మయి కార్యాణి మయి కార్యాణి సాధయా సాధయా స్వాహా. చండికా హృదయంగుష్యం త్రిసంధ్యాం ఎప్పటేన్నర సర్వకామప్రదం పుంసాం భుక్తిం ముక్తిం ప్రయచ్చతి. ఇది హృదయం. నేను చదవడంలోనే అన్నీ అర్థమైపోయి ఉంటాయి. ఏకవింశతి వారం చెప్పేత్తనే దాంట్లో హ్రాం హ్రీం చెప్పాడు, స్ప్రాం స్ప్రీం చెప్పాడు. ఈ విషయమై నేను ఇంకా ముద్రింపబోతున్న సర్వసత్తాకమైనటువంటి సంపూర్ణమైనటువంటి మహిమాన్వితమైనట్టి మంత్ర యంత్ర తంత్ర సామ్రాజ్యంలో దాని అర్థమంతా కూడా మీరు తెలుసుకుందురుగాక. ఇక అధ దళం. ఈ దళం అన్న చోట మా గురువుగారు పెట్టారో భాస్కర్ రాయలు పెట్టారో నాకు తెలియదు, కానీ భాస్కర్ రాయలే. దళం అంటేనే రేకు, పద్మం యొక్క రేకు. అంటే వెంకటేశ్వరుని వర్ణన గద్యంలో ఉంది. శ్రీనివాస గద్యం అని ప్రసిద్ధి. కొందరిది మాలామంత్రం, అది ఖడ్గమాల కావచ్చు, ఇలా విస్తారంగా ఉన్నాయి.
అలాగనే ఈ దళం చాలా ఉద్రేకపూరితంగా ఉంది, చూస్తాం. ఇది 7వ ప్రకరణకు వస్తుంది. ఓం నమో భగవతి, ఓం నమో భగవతి, జయ జయ చాముండే చండీ చండేశ్వరి చండాయుధే చండరూపధారిణి తాండవ ప్రియే కుండలీభూత దిగ్నాగమండలీకృత గండస్థలే సమస్త జగదండ సంహారకారిణి పరే అనంతానంతరూపే శివే నరశిరోమాలాలంకృతవక్షస్థలే మహాకపాలభాసోజ్వలన్మణిమకుట చూడావతంస చంద్రఖండే మహాభీషణే దేవి మహామాయే షోడశకళా పరివృత ఉల్లాసితే మహాదేవాసుర సమర నిహిత రుధిర ఆర్ద్రీకృత ఆలంబిత తనుకమల ఉద్భాసితకరే సంపూర్ణ రుధిర శోభిత మహాకపోలభక్త్రహాసిని దృఢతర నిబధ్యమాన రోమరాజీ సహిత హేమకాంచీ దామోజ్వలిత వసనారుణీభూతనూపుర ప్రజ్వలిత మహామండలే మహీమండలే మహాశంభురూపే మహావ్యాఘ్రచర్మంబరధరే మహాసర్పయజ్ఞోపవీతిని మహాశ్మశాన భస్మోద్ధూళిత సర్వాంగగాత్రే కాళీ కంకాళి మహాకాళి కాలాగ్ని రుద్రకాళి కాలసంకర్షిణి కాలనాశిని కాళరాత్రి నమో భక్షిణి నానాభూత ప్రేత పిశాచగణ సహస్ర సంచారిణి నానావ్యాధి ప్రశమని సర్వదుఃఖశమని సర్వదారిద్ర్యనాశిని ధగ ధగ ఇతి ఆస్వాదితం మాంసఖండే గాత్ర విక్షేపకల కలాయమాన కంకాళధారిణి మధుమాంసరుధిర అవసిక్త విలాసిని సకల సురాసుర గంధర్వ యక్ష విద్యాధర కిన్నర కింపురుషాధిపిస్తూయమాన చరితే సర్వమంత్రాధికారిణి సర్వశక్తిప్రదానే సర్వలోకపావని సకల దురిత ప్రక్షాళిని సకల లోకైకజనని బ్రాహ్మీ మాహేశ్వరీ కౌమారీ వైష్ణవీ శంఖిని వారాహి ఇంద్రాణి చాముండే మహాలక్ష్మీ మహావిద్యే యోగేశ్వరీ యోగిని చండికే మాయే విశ్వరూపిణి సర్వాభరణభూషితే ఆతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళాది భూర్భువస్సువర్మహర్ జనాస్తపశ్చాఖ్య చతుర్దశ భువనైకనాథే మహాక్రూరే ప్రసన్న రూపధారిణి ఓం నమః పితామహాయ. సినిమాల్లో మంత్రం పట్టుకోరు, బ్రహ్మదేవాయ నమః బ్రహ్మదేవాయ నమః నీటివీలు అంతే, అది కాదు మంత్రం. ఓం నమః పితామహాయ, అది ఎంత పితామహాయ అంటే పంచాక్షరి, ఓం నమః చేర్చుకుంటే అష్టాక్షరి. శివ విష్ణువులను సమానంగా ఒలిచేవాడు బ్రహ్మ. ఓం నమః పితామహాయ చక్కని మంత్రం. ఓం నమో నారాయణాయ ఇది జగత్ప్రసిద్ధం. ఓం నమః శివాయ ఉండేదే వారు. ఇది సకల లోక జప్యమాన బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపిణి అన్నీ ఆమె. దండకమండలధారిణి దండకమండలధారిణి సావిత్రి సర్వమంగళప్రదే సరస్వతి
పద్మాలయే పార్వతీ సకల జగత్స్వరూపిణి శంఖ చక్ర గదా పద్మధారిణి పరశుశూల పినాకటంకధారిణి శరచాప శూల కరబాల ఖడ్గ ఢమరుక అంకుశ గద పరశుతోమర భిండిపాల భూషుండి ముద్గర ముసల పరిఘాయుధ దోర్దండ సహస్రే. 1000 బాహువులతో అమ్మని నిర్మించాలంటే సాధ్యమా? జ్ఞానంతో చూడగలగవచ్చు. చంద్రార్కవన్నీ చంద్ర అర్కవన్నీ నయనే ఇంద్ర అగ్నియమ నిరుచి వరుణ వాయు సోమేశాన ప్రధాన శక్తి హేతుభూతే సప్తద్వీప సముద్ర ఉపరి పరివ్యాప్తే ఈశ్వరీ మహాప్రపంచమాలాలంకృత మేధినీనాథే మహాప్రభావే మహాకైలాస పర్వతోద్యాన విహారిణి నదీతీర్థదేవతాయుత నానాలంకృతే వశిష్ఠ వామదేవాది మహామునిగణ భంజమాన చరణారవిందే చత్వార్వింశతి వర్ణమహత్యే పర్యాప్త వేద వేదాంగ అనేక శాస్త్రాధారభూతే శబ్ద బ్రహ్మమయీ లిపిదేవతే మాతృకాదేవి చిరం మాం రక్ష రక్ష అకారాదిక్షకారాంత బీజాక్ష మహేశ్వరి. హే మాతృకాదేవి చిరం మాం రక్ష రక్ష మమ శత్రున్ హుంకారేణ నాశయ నాశయ భూతప్రేత పిశాచాదీన్ ఉచ్చాటయోచ్చాటయ సమస్త గ్రహాన్ వశీకురు వశీకురు మోహయ మోహయ స్తంభయ స్తంభయ మోదయ మోదయ ఉన్మాదయ ఉన్మాదయ విధ్వంసయ విధ్వంసయ ద్రాపయ ద్రాపయ శ్రాపయ శ్రాపయ స్థోభయ స్థోభయ సంక్రామయ సంక్రామయ సకల అరాతిన్ మూర్తిన్ స్ఫోటయ స్ఫోటయ మమ శత్రూన్ శీఘ్రం మారయ మారయ జాగ్రస్వప్న సుషుప్తి అవస్థాసు అస్మాన్ రాజా చోర అగ్ని జల వాత విషాభూత శత్రు మృత్యు జ్వరాది నానారోగేభ్య నానా అభిచారేభ్య నానా అపవాదేభ్య పరకర్మ పరమంత్ర పరతంత్ర పరయంత్ర ఓషధ శల్య శూన్య క్షుద్రేభ్య సమ్యక్ మాం రక్ష రక్ష సమ్యక్ మాం రక్ష రక్ష. ఓం శ్రీం హ్రీం క్రౌం ఓం శ్రీం హ్రీం క్రౌం ఓం శ్రీం హ్రీం క్రౌం మమ శత్రు సర్వప్రాణ సంహారకారిణి హుం ఫట్ స్వాహా ఇతి దళం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ అని చెప్పాను. ఇప్పుడు ధ్యానానికి చేరుకున్నాను. పూజ దాటినాను, స్తోత్రం దాటినాను, జపం దాటినాను. ఇప్పుడు చేరింది మనము ధ్యానం దగ్గర. శ్రద్ధగా పెట్టండి. అందరికీ ధ్యాన శ్లోకాలు ఒకటే ఉంటాయి. లక్ష్మీ క్షీర సముద్రాజయం, సరస్వతి వ్యాకుందే గాయత్రి ముక్తా విద్రుమ హేమనీల, శివుడు వందే శంభు ఉమాపతి, విష్ణువు శాంతాకారం భజన, గణపతి అగజాన ఉద్మార్కం. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్క ధ్యాన శ్లోకమే ప్రసిద్ధి కూర్చుంటుంది. అమ్మది కూడా మొదటి శ్లోకమే ప్రసిద్ధి. అయినా అన్ని ధ్యానానికి యోగ్యమేని నిరూపించాడు ఇక్కడ నవాంగ వీధిలో. చూడండి,
మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే శిలానిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్జిని నిశ్చేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గే నమస్తే అంబికే దుర్గే నమస్తే అంబికే భుజాష్టయుక్తం మహిషస్యమర్జినీం సశంఖచక్రాం శరశూలధారిణీం తాం దివ్యయోగీం సహజాతవేదసీం దుర్గాం సదాహం శరణం ప్రపద్యే హే దుర్గా సదాహం శరణం ప్రపద్యే మహిషమస్తకవృత్త వినోదన స్ఫుటరణం మణినూపురమేఖలా జనరరక్షణమోక్ష విధాయిని జయతు శుంభ నిశుంభనిషుదిని. అష్టమాత్రికా వర్ణన. బ్రహ్మాణీ కమలేందు సౌమ్యవదన మాహేశ్వరీ లీలయా కౌమారీ రిపుదర్పనాశనకరీ చక్రాయుధ వైష్ణవీ వారాహీ ఘనఘోర గుర్ఘురముఖీ దంష్ట్రీ చ వజ్రాయుధ చాముండా గణనాథరుద్రసహిత రక్షస్థు మాం మాతరః. ఉద్ధతౌ మధుకైటభౌ మహిషాసురంచ నిహత్యతం ధూమ్రలోచన చండముండక రక్తబీజ సువధాతృతే దుష్టశుంభ నిశుంభమర్దిని నందితామరమందితే విష్ఠపత్రయ తుష్టికారిణి భద్రకాళి నమోస్తుతే. విష్ణుపత్ర తుష్టికారిణి భద్రకాళి నమోస్తుతే. విష్ణుపత్రయ తుష్టకారిణి భద్రకాళి నమోస్తుతే. లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషవర్గ విజయే పితమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. చంద్రహాసం త్రిశూలం చ శంఖచక్రస్తదా ధనుర్బాణం చ ముసలం పింగళం ముష్టిమేవ చ పాశాంకుశేషు బాణం చ ముద్గరం బర్షం తథా వజ్రాయుధం చ కుంతం చ ఖడ్వాంగం చ హలాయుధం భ్రమరం క్షురికాం ద్రోణం తోమరం బాణపాత్రకం ప్రాసపట్టసన ఆగాశ్చ భూషిండీ వజ్రదంటికి దర్పణం రుద్రమీణాంచ బిభ్రద్వా 32 దో తలం 32 నామాలు దుర్గకున్నాయి, 32 భుజాలు. ఏవం స్థితా మహాకాళీం భజే మహిషమర్దినీం పద్మరాగ ప్రభాం దేవీం బాలార్కకిరణారుణాం దశపాదాంబుజాం దేవీం దశమండల పూజితాం దశాననాం త్రినేత్రాంచ సమున్నత పయోధరాం రక్తవస్త్ర పరిధానం రక్తమాల్యానులేపనం. అమ్మకు 12, 32 ఇష్టం. ఇక్కడికి ముగిస్తున్నాడు 12తో. ఒకసారి ధ్యానం. ఏవం ధ్యాయేత్ మహాజ్వాలాం మహిషాసురమర్దినీం సింహాదివాహాం తాం సర్వాలంకారభూషితాం మాతృకాష్టకమధ్యస్థాం. ఎక్కడ మీరు చూడరు, ఏ క్షేత్రంలో చూడరు. అష్టమాతృకలు వారి ప్రక్కనే అష్టభైరవులు. 816 ప్రదేశాలు. మాతృకాష్టక మధ్యస్థాం అష్టభైరవ పూజితాం
చింతామణి మహాదుర్గాం సర్వశత్రు వినాశిని బ్రహ్మాండమధ్య జిహ్వాంతాం మహాభక్తకరాళినీం శతహస్తశతాం దేవీం నానాశస్త్రాస్త్రధారిణి. ఋషులు ఒక్కరు సహస్రభుజి అన్నారు, ఒకరు దశభుజి అన్నవాడు 32 చేతులు అన్నారు, ఒకరు 18 చేతులు అన్నారు, ఒకరు 16 చేతులు అన్నారు, ఒకరు 4 చేతులు. వారి వారి భావన. ఒకరు 100 చేతులు అంటున్నారు. విచిత్రాయుధ సన్నద్ధాం విశ్వరూపాం శివాత్మికాం సంపూర్ణ యవ్వనాం లక్ష్మీం కాళికాం కమలాసనాం దానవాంతకరీం దేవీం రక్తబీజవధోజ్యతాం రక్తవస్త్రధరాం చండీం ఎర్రటి వస్త్రం భీషణామతి భైరవం మహాబ్రహ్మాండమాలాంగిం. ఈ అండపిండ బ్రహ్మాండాలలో అనేక మాలలు. సర్వాభరణభూషితాం భేతాళవాహనారూఢాం సింహవ్యాఘ్రాదివాహనం మధుకైటభ సంహారీం మహిళాసురమర్ధినీం చండముండశిరక్షేత్రీం సర్వదైత్యనిషూదినీం రక్తబీజస్య సంహర్తిం మహిళాసురమర్ధినీం నిశుంభయుంభమదినీం అశేషాయుధబీజనాం నరమాంసప్రియాం మాయాం మధుమాంసోపహారిణీం యయిదం శృణయాన్నిత్యం త్రిసంఖ్యా ఎప్పఠేన్నర రుణకోటి పరిహారం రోగదారిద్ర్యనాశనం సర్వసిద్ధిమవాప్నోతి సర్వకామాంశ్చ సంపద. భక్తానందకరీం దేవీం భక్తానందకరీం దేవీం పరబ్రహ్మస్వరూపిణి భక్తానందకరీం దేవీం పరబ్రహ్మస్వరూపిణి ఇష్టకామేశ్వరీం సిద్ధాం సర్వశక్తి సమన్వితాం. ఏ గూడు గుట్ట తిరిగి వచ్చినా ఆఖరకు చేరవలసింది కామకామేశ్వరులని. వీరంతా పరివార దేవతలు, దుర్గాది దేవతలు. మరి అష్టాదశ సువీటస్థాం త్రిపురాం హతిదేవతాం వందే విశ్వేశ్వరీం దేవీం భుక్తిముక్తిఫలప్రదాం. ఇక్కడికి 24 అయినాయి. ఏవం నవశతి ధ్యానం ఇక్కడికే ముగించవచ్చు. 24 సర్వరక్షాగణం అది గాయత్రి సంఖ్య కనుక. రసం రసాయనం సిద్ధిం సిద్ధిం గుళికాంచన సిద్ధితం. చదివి ఏ వైద్యము చేసినా అది సఫలీకృతమై. నేను క్యాన్సర్కి వైద్యం చేస్తాను, సమస్తంగా నిర్మూలిస్తాను. పైల్స్కి వైద్యం చేస్తాను, అవి నా ముందరికే రాలేవు. ఇంటర్నల్ పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ నేను పట్టుకునేవే ఇటువంటివి. ఆడవారికి ఎర్రచెరుగు ఉంది, 3 రోజుల్లో నయం చేస్తాను. ఇవెల్లా ఎట్లా? ఇక్కడ చూడండి. రసం రసాయనం సిద్ధిం గుళికాంజన సిద్ధితం. 2 ఆకులు పెరికి నలికి ఇచ్చేది నయమైపోయింది. పాదుకా సిద్ధిదంకేవ పాదుకలకు ఊరపెడితే సిద్ధిస్తాయి. మరి పాదుకా సిద్ధి కలగవాలంటే ఎందరికీ అయోగ్యత? ఒక్కసారిగా 5 మందికి పాదుకా సిద్ధి ఇచ్చి నామం ఇస్తే జగత్తల్లా ఏమో కొంప మునిగిందని ఏడ్చింది మా బ్రాహ్మణికం. కానీ అది సబబు కాదు. రామానుజుడే బ్రాహ్మడు, ఆయన పెట్టిందే నారాయణ భిక్ష. మరి అందుకై వారి ఉత్సాహాన్ని బట్టి ఇవ్వచ్చు. ఖడ్గసిద్ధికరం తథా. అమ్మ మీద ఖడ్గమాల ఉంది. ఏన హస్తిస్థితేన వై అష్టాదశ మహాద్వీపా సమ్రాట్ భుక్త భవిష్యతి. ఖడ్గమాల కంఠస్థం చేస్తే కవిగా 3 లోకాలు వశం చేసుకుంటాడు. ఖడ్గమాల నిజంగా కంఠస్థం చేస్తే
క్షత్రియుడు అనేవాడు చక్రవర్తి కాగలుగుతాడు. అది సిద్ధ సారస్వతం సిద్ధం, వృద్ధాప్యంలో నా సారస్వతం వికసించి ప్రచారం మొద్దుతూ ఉంది. నేనొక్కడిని మాత్రమే సేకరించి త్రిపుర రహస్యంలో చర్యాఖండం వెలువరించాను. ఇటీవల మోహన్ బుగ్డిప్ప వారు వేసుకున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇక వారి మీదనే మహిమాన్వితమైన మంత్ర యంత్ర తంత్ర సామ్రాజ్యం ప్రింట్ కావాల్సి ఉంది, ప్రచారం కావాల్సి ఉంది, వ్యాప్తి పొందవలసి ఉంది. హాట్ కేకుల్లాగా అమలవుతాయి నిజంగా. దాని కొరకు ఎందరో అడుగుతున్నారు. 27,000 మంది చూచారు. అందుకై సిద్ధ సారస్వతం సిద్ధి, పరిపూర్ణమైన శుద్ధమైన వాణి సాహిత్యము సిద్ధి పొందుతుంది, ప్రసిద్ధి పొందుతుంది. మంత్రసిద్ధికరం తథా, నేనేమీ తెలియదురా నాయనా, ఇవెల్ల ఇష్టం వచ్చినట్టు మీ బుర్రలు వెళ్ళిపోయేట్టుగా రాసినాను, కానీ నేను చేస్తుండేది ఓన్లీ ఐం హ్రీం శ్రీం. ఇప్పటికే చెప్తా, ఐం క్లీం సౌ బాల. మళ్ళీ దీన్ని 2 కలిపితే ఐం హ్రీం శ్రీం క్లీం సౌ, పంచ ప్రణవాలే నిరంతరం నా జపం. నమశివాయ కాదు, నమో నారాయణ కాదు, నమో బ్రహ్మదేవాయ కాదు, నమ పితామహాయ అంతకు కాదు. మా నోట్లో నిరంతరం అనేది ఐం హ్రీం శ్రీమే. 3 అక్షరాలే, 3 లోకాలు జయించవచ్చు. మంత్రసిద్ధికరం తదా, గ్రహ పీడ ఉపశమనం. అది నా దగ్గరికి వస్తుంటారు. 199% దయ్యాలు లేవు, 1% ఉన్నాయి. కోరికలు తీరని ఆత్మ ఉందే మహాక్రూరంగా ఉంటుంది, దాన్ని వెళ్ళగొట్టడం చాలా కష్టం. 99% మానసిక రోజులే. వారానికే వాళ్ళని బాగు చేసి వైద్యంతో పంపిస్తున్నాం, వారానికే. అందుకై గ్రహ పీడోపశమనం, సర్వసంకటనాశనం, సౌందర్యం, రాజసమ్మానం, పుత్రపౌత్రాభివర్ధనం, అష్టైశ్వర్య సముద్ధిత్వం, యోగిత్వం, మళ్ళీ కామ్యరూపదం, కోరుకున్నటువంటి చోటికి వెళ్ళగలగరు, కోరుకున్న రూపము ధరించనుగలరు. సదా సన్నిహితాం లక్ష్మీం, అమ్మ వారి ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. చండికాం మమ దేవతాం, ఆమె చండిక, ఆమె మహాలక్ష్మి, ఆమె నా దైవం అంటున్నాడు మార్కండేయుడు. స్మరే నిత్యం ప్రయత్నేన, నిత్యము ప్రయత్నపూర్వకంగానైనా దుర్గా దుర్గా దుర్గాని స్మరిస్తే షణ్మాసాం ప్రాప్యతే పుమాన్, 6 నెలలు చేస్తే మహాభయాపహరణం. ఎంత భయంలో జైల్లో ఉన్నవాడు కూడా బయటకు వచ్చేస్తాడు. సర్వశత్రుక్షయకరం తథా అచలాం శ్రియమాప్నోతి, అందరి దేవతల ఆశ్రయం లభిస్తుంది. మరీ చండికా హృదయం, సర్వవ్యాధి వినాశనం, కుష్ఠరోగాలు కూడా పడాబంచలవుతాయి. అంతే స్వర్గంచ మోక్షంచ. 83 ఏళ్ల వాడిని ఇంత కంఠం గట్టిగా చెప్పగలుగుతున్నాను అంటే పాపం ఘంటసాల లాంటి వారు, అబ్బూరి వరప్రసాద్ లాంటి వారు కంఠగత రోగం క్యాన్సర్ వచ్చి అకాల మరణానికి గురయ్యారు. మరి నన్ను ఈడుస్తుంది, ఇంకా ఇగ్గదీసుకుపోతుందంటే నాతో ఏం చేయిస్తుందో అమ్మ. నేను ఆయన చేతిలో బఫున్ కానీ ఓ వికటకాలిని. అంతే స్వర్గంచ మోక్షంచ సత్యమేవ నశంచ, ఇది ధ్యానం. ఇందులోని శ్లోకాలు నిజంగా 24 పద్యాలు, శ్లోకాలు అద్భుతాద్భుత మహిమాన్వితమైనవి తెలుసుకొని మీరు అమ్మను ధ్యానం చేయండి. అనేక రూపాలు ఉన్నాయి.
ఏ రూపమైనా ఎన్నుకొని ధ్యానిస్తే ఆ రూపంలోనే ఏదా యద్భావం తద్భవతి, దర్శనమిచ్చి మీ కోరికలు నెరవేరుస్తుంది. ఈ రోజుకు ఇక్కడికి చాలు. ఓం శాంతి శాంతి శాంతి. కవచం మాత్రం మిగిలి ఉంది. సర్వే సుజనా సుఖినో భవంతు.